నమస్తే. కరువుతో ఉన్న రాజ్యంలో ఎలా అయినా వర్షాలు పడాలి. వర్షం పడాలంటే ఋష్యశృంగుడు రావాలి. అప్పుడు రోమపాదుడు మంత్రుల్ని పిలిపించి, మంత్రి మీరే ఎలా అయినా సరే ఋష్యశృంగుడిని మన రాజ్యానికి తీసుకురావాలి అని చెప్తారు. ఋష్యశృంగుడిని తీసుకురావడం అంత సులువైన పని కాదు. కాబట్టి మనం ఒక ఆలోచన చేద్దాం అని ఇలా చెప్తాడు. అసలు అతనికి ప్రపంచంలో స్త్రీలు అనేవారే ఉన్నారని తెలీదు. కాబట్టి మన అంతఃపుర కాంతలను కొంతమందిని పంపించి ఋష్యశృంగుని తీసుకొద్దామని ఒక చిన్న సలహా ఇస్తాడు. ఆ తర్వాత కొంతమంది అంతఃపుర కాంతలను అందంగా అలంకరించి ఋష్యశృంగుడుండే ఆశ్రమం దగ్గరికి పంపిస్తారు. వారు ఆశ్రమంలోకి వెళ్లకుండా దూరం నుంచే ఋష్యశృంగుడిని చూస్తూ ఉంటారు. వాళ్ళని గమనించిన ఋష్యశృంగుడు వాళ్ళు ఆడవాళ్ళు కాదు మగవాళ్ళనే అనుకుంటాడు. ఎందుకంటే అతనికి ఆడవాళ్ళు ఉన్నారన్న విషయం తెలియదు కాబట్టి. అలా అనుకొని వారి దగ్గరికి వెళ్ళి, మీరు చాలా అందంగా ఉన్నారు, బాగా పాడుతున్నారు, ఆడుతున్నారు, కాబట్టి మీరు ఒకసారి మా ఆశ్రమంకి వస్తారా అని అడుగుతారు. అడిగిన వెంటనే వాళ్ళు, సరే మేమైతే నీ ఆశ్రమానికి వస్తాం, కానీ అక్కడ మీ నాన్నగారు ఉంటారు కదా, వారంటే మాకు చాలా భయం అని చెప్తే ఋష్యశృంగుడు అంటాడు, లేదు మా నాన్నగారు ఆశ్రమంలో లేరు, మీరు మా ఆశ్రమంకి రండి అని చెప్పి వాళ్ళని దగ్గరుండి తీసుకెళ్తారు. వారిని ఆశ్రమానికి తీసుకొచ్చిన తర్వాత ఋష్యశృంగుడు తినడానికి కొన్ని పళ్ళు ఇస్తారు. ఈ అంతఃపుర కాంతలు కూడా ఋష్యశృంగుడికి వారు తెచ్చిన పిండి వంటలన్నీ ఇస్తారు. అందరూ ఆనందంగా గడుపుతారు. కొంత సమయం గడిచిన తర్వాత అంతఃపుర కాంతలు మేము వెళ్ళొస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఋష్యశృంగుడికి మాత్రం వాళ్ళే గుర్తొస్తారు. సరే వాళ్ళని కలిసి వద్దామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అడుగుతారు, మేము నిన్న నీ ఆశ్రమంకి వచ్చాం కదా, ఈరోజు నువ్వు మా ఆశ్రమంకి వస్తావా అని అడిగితే, సరే తప్పకుండా వస్తాను అంటే అప్పుడు వాళ్ళు ఋష్యశృంగుడిని అంగరాజ్యానికి తీసుకెళ్ళిన తర్వాత ఏ క్షణమైతే ఋష్యశృంగుడు అక్కడ అడుగు పెట్టాడో సమృష్టిగా వర్షాలు పడతాయి. వర్షాలు పడగానే అక్కడున్న కరువంతా పోయి ప్రజలందరూ ఆనందిస్తారు. ఋష్యశృంగుడి రాకతో రాజ్యంలో వర్షాలు పడగానే రోమపాదుడు ఋష్యశృంగుడి దగ్గరికి వచ్చి, స్వామి మిమ్మల్ని ఇలా నా రాజ్యానికి రప్పించినందుకు నన్ను క్షమించండి అని చెప్పి తన కుమార్తె అయిన శాంతాదేవిని ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేస్తారు. ఈ విషయాలన్నీ సుమంత్రుడు దశరథుడికి చెప్పి, రాజా మనం కూడా ఋష్యశృంగుని తీసుకొచ్చి అశ్వమేధ యాగం జరిపిద్దాం, వారి చేతుల మీదుగా యాగం జరిగితే మనకెంతో మంచి కలుగుతుంది అని సలహా ఇస్తారు. ఆ తర్వాత అయోధ్య నగరాన్ని పూలమాలలతో అలంకరించి చాలా అందంగా తయారు చేశారు. యాగం చేయడానికి కావాల్సిన పనులన్నీ పూర్తయిపోయాయి. యాగమండపం కూడా సిద్ధమైపోయింది. యాగాన్ని ఎలా చేశారు అనేది తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.